హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చి మన కొత్త సంవత్సరం మనకి ఐటీ కంపెనీలో మంచి కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ, వరల్డ్ నెంబర్ 1 కంపెనీ. ఇటువంటి కంపెనీలో మనం జాబ్ చేయాలని అందరూ అనుకుంటారు. మనకి ఇటువంటి కంపెనీలో మనకి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉన్నాయి, ఏ రోజు ఉన్నాయి, మనకి లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మనకి అనే దాని గురించి చూద్దాం. అలా ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే డేట్ వచ్చి జనవరి 3, 4 ఉంటుంది. టైం వచ్చి 10 AM to 1 PM వరకు. ఓకేనా ఫ్రెండ్స్? 3వ తారీఖు 4వ తారీఖు నాడు ఉంటుంది. 10 AM to 1 PM వరకు ఈ ఇంటర్వ్యూ అనేవి ఉంటాయి అన్నమాట. వెన్యూ అంటే మనకి ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారంటే మంగళూరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ అడ్రస్ ఉంది, ఇన్ఫోసిస్. ఈ అడ్రస్ మీరు వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? మంగళూరులో అప్లై. ఇక్కడ ఇన్ఫోసిస్ అప్లికేషన్ లింక్ కార్డ్ ఇచ్చారన్నమాట. ఈ లింక్ కార్డ్ మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అయితే మీరు ఈ లింక్ ఓపెన్ చేసుకొని మీరు మనం అప్లికేషన్ కూడా ఫామ్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముందంటే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే మేనేజ్ క్లయింట్ ట్రాన్సాక్షన్. ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఈ ఉండాలన్నమాట. ఇక్కడ ఒకటి కమ్యూనికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, తర్వాత టీమ్ సపోర్టు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఈ 4 ఉండాలి. ఈ 4 రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ 4 రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు పాయింట్స్ చెప్పారు. ఏంటంటే మేనేజ్ క్లయింట్ ట్రాన్సాక్షన్ అండ్ ఇన్సూరెన్స్, అండర్ రైటింగ్ సపోర్ట్, ఇలాగ ఉండాలన్నమాట. క్లయింట్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్, ఇన్సూరెన్స్కి అండర్ రైటింగ్ సపోర్ట్ అనేది ఉండాలి. వెరిఫై బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లోజ్ కస్టమర్ క్వారీస్ యాజ్ పర్ ఎస్ఓపీస్ కూడా దీనికి ఇన్ఫర్మేషన్ తెలిసేసి ఉండాలి. డాక్యుమెంట్ ఆల్ ఇంట్రాక్షన్ ఇన్ ద క్లయింట్స్ అకౌంట్స్ యాజ్ పర్ ది ప్రెసిబుల్ గైడ్ లైన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ ఉండాలి. కమ్యూనికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఈ రెస్పాన్సిబిలిటీలో ఇన్సూర్ అడ్రెన్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ ఎస్ఎల్ఏ టార్గెట్స్ అనేవి ఇస్తారు దీంట్లో క్వాలిటీ స్టాండర్డ్స్లో. దాని ప్రకారం మనం ఇది చేసుకుంటాం. కమ్యూనికేట్ ఎఫిషియెంట్లీ టు మేనేజ్ డైలీ టాస్క్స్ ఇస్తారు. అవి కమ్యూనికేట్ చేసుకుంటా ఎఫిషియెంట్గా అయ్యి ఉండాలి. మనం టీమ్ సపోర్ట్గా ఉండాలి. మనం టీమ్ సపోర్ట్ ఏముంటే పార్టిసిపేట్ ఇన్ డైలీ టీమ్ హ్యాండిల్ అండ్ ట్రైనింగ్ సెషన్స్, టీమ్ హ్యాండిల్స్ డైలీ చేసేమని పార్టిసిపేట్ చేయండి మనం చేయాలి. యాక్ట్ యాజ్ ఏ బాడీ టు న్యూ జాయినర్స్ అండ్ సపోర్ట్ ప్రాసెస్ అండర్స్టాండింగ్. ఇలాగా మనకి న్యూ జాయినర్స్ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా ప్రాసెస్ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రొవైడ్ ఇన్పుట్స్ అండ్ మేనేజ్ మంత్లీ టీమ్ మీటింగ్స్లో కూడా మనం ప్రొవైడ్ అయ్యి ఇన్పుట్గా మనం ఉండాలన్నమాట. ప్రాసెస్ ఇంప్లిమెంట్ అండి, ఎంగేజ్ ఇన్ ఐడియేషన్ అండ్ ప్రాసెస్, ఐడియాస్ ఇచ్చి రీఇంజనీరింగ్ చేసే డాక్యుమెంట్ అనే ట్రైనింగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. స్కిల్స్ ఏ ఉండాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ వెర్బల్ అండ్ రిటర్న్. అంటే మనం రైటింగ్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వెర్బల్లోనూ, మొత్తం రెండింటిలోనూ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. మనకి ఈ జాబులకి సంబంధించి ఈ జాబు అంటే మనకి ఇటువంటి మంచి జాబ్ రావాలంటే, లైఫ్ సెటిల్ అవ్వాలంటే కన్ఫామ్గా మనకి ఇటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్, వర్డ్, అవుట్లుక్ అండ్ పవర్ పాయింట్, దీంట్ల గురించి మనకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వీటి మీద తెలిసి ఉండాలి. అటెండెన్స్ డీటెయిల్స్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ అటెండెన్స్ అనేది అడాప్టివ్లీ ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ షిఫ్ట్ ఇది ఉండాలి. ఇలాగా కల్చర్ ఉండాలి, ఆర్గనైజేషన్ కల్చర్ ఉండాలి. ప్రాపర్టీ అండ్ క్యాజువాలిటీ ఇన్సూరెన్స్, అండర్ రైటింగ్, దీంట్లో నాలెడ్జ్ అనేది దీంట్లో ఉండాలన్నమాట. ఈ ప్రాపర్టీ అండ్ క్యాజువల్ ఇన్సూరెన్స్, అండర్ రైటింగ్లో నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా రోల్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే డిజిగ్నేషన్ మనకి ఏమిస్తారంటే మనకి డిజిగ్నేషన్ మనకి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినట్టయితే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండర్ రైటింగ్ ఇస్తారన్నమాట మనకి.
ఆ పొజిషన్ ఇస్తారు, ఆ పొజిషను డిజిగ్నేషన్ ఇస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్ మనకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. షిఫ్ట్లో ఏముంటుంది అంటే నైట్ షిఫ్ట్ ఉంటాయి అనమాట. అంటే మరి వేరే దేశంలో మనకి ఉన్నాయి అనుకో, మనకి ఇక్కడ నైట్ ఉంటుంది, అక్కడ పగలు ఉంటుంది. దాన్ని బట్టి మనకి నైట్ షిఫ్ట్ అయ్యే ఉంటాయి అన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, ఫుల్ టైం ఉంటుంది అనమాట. ఫుల్ టైం జాబ్ ఉంటుంది ఇది, ఎనీ డిగ్రీ. నోటీస్ పీరియడ్ వచ్చి ఇంటర్మీడియట్, ఇమీడియట్ టు 15 days. 15 days లోపల మనకి నోటీస్ పీరియడ్ అనేది చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఉంది. ఈ ప్రకారం మీరు ఏముంది, డేటు January 3rd, 4th మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు అప్లికేషన్ మనకి ఇచ్చారు, ఇన్ఫోసిస్. తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ చెప్పారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టీమ్ సపోర్ట్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, SLA టార్గెట్స్ ఉండాలి, ఇవన్నీ మనకి SOPs గురించి తెలిసి ఉండాలి. అండర్ రైటింగ్, ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి వీటి గురించి తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సెల్, వర్డ్, అవుట్లుక్, పవర్ పాయింట్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఓకేనా, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే మనకు వచ్చి అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అప్డేట్గా రెజ్యూమ్ అనేది ఉన్నట్టయితే మనకి కన్ఫామ్గా మనకి చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మనని ముందుగా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. టూ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ 2 ఫోటో ఉండాలి. ఆధార్ కార్డ్ ఒకటి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కానీ ఉండొచ్చు. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి మనకి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి ఏదైతే సర్టిఫికేట్లు వాళ్ళు అడిగారో అవి మాత్రం కన్ఫామ్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. 10th, 12th సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్. ఓకేనా, CMM, ప్రొవిజనల్ అండ్ ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్, ఇవన్నీ మనకి తెలిసినాయి కదా. ఇవన్నీ తెలిసి దాంట్లో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు అడిగిన ఎడ్యుకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మనం కన్ఫామ్గా తీసుకొచ్చేవాలి. మొబైల్ ఛార్జర్ అండ్ హెడ్ ఫోన్స్ ఫర్ అసెస్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నోట్ ఏముందంటే క్యారీ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డబుల్ డోసు మనకు ఉండాలంటే. ఏది మనకి అర్థమైంది కదా మీకు, ఏది కోవిడ్ డబుల్ డోసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది మనకి ఉండాలన్నమాట ఈ జాబ్లో కావాలంటే. ల్యాప్టాప్స్, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. మనకి దీంట్లో మనకి వీళ్ళు ఏం చేస్తారంటే క్యాంపస్లోకి ల్యాప్టాప్స్ నాట్ అలౌడ్ చేస్తారు, తర్వాత కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ చేస్తారు అన్నమాట దీంట్లో. అండ్ ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి కార్డ్ మ్యాండేటరీ అండ్ సెక్యూరిటీ. ఎక్కడ చెప్పాం కదా, ఒరిజినల్ ఐడి కార్డ్ అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ వాళ్ళు తీసుకొని రమ్మని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ జాబ్కి అటెండ్ అవ్వాలంటే ఇవన్నీ రూల్స్ ఇలా పెట్టారు. దీని ప్రకారం మనం ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మనకి ఈ జాబు పర్ఫెక్ట్గా ఉంటే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోద్ది. పెద్ద కంపెనీ కాబట్టి మనకి ఈ కంపెనీలో చేస్తే నెక్స్ట్ వచ్చే అవకాశాలు కూడా ఇమీడియట్లీగా మననే మంచి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకోసమే అందరూ కూడా ఇటువంటి జాబుల కోసం మంచి ట్రై చేయండి, బాగా మంచి జాబు. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మనకి ఇంకా ఇటువంటి జాబ్స్ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఫర్ జాబ్ అప్డేట్ జాయిన్ యువర్ వాట్సాప్ గ్రూప్ అని లింక్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయడం ఉంటే దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు మన వాట్సాప్ గ్రూప్లో లింక్ అవుతారు. ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం ఇచ్చే న్యూ లేటెస్ట్ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవి మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.